హలో వియర్స్. బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. సుదీర్ఘ కాలం పాటు బీహార్ సీఎంగా చేసిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు నామినేషన్ వేశారు. అయితే నితీష్ ప్లేస్లో ఎవరు సీఎం అవుతారనే అంశంపై పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ జాబితాలో ముందున్న వారు సమ్రాట్ చౌదరి. ఈయన ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరో పేరు కూడా వినిపిస్తోంది. ఆయనే నిత్యానంద రాయ్. ఈయన ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈయన కూడా బీహార్లో బీజేపీ బలపడేందుకు బాగానే పనిచేశారు. ఇక నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ పేరు కూడా తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేకపోవడంతో ఇన్నాళ్లు రాజకీయాల్లోకి రాలేదు. కానీ పార్టీ యువ విభాగం నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఆయన పార్టీలోకి రానున్నారు. అయితే ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే అవుతారని, సీఎం బాధ్యతలు స్వీకరించరని పార్టీలో చర్చ జరుగుతోంది. వీరు కాకుండా మరికొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే వాటన్నిటిలోకెల్లా ముందున్న పేరు మాత్రం సమ్రాట్ చౌదరి. వాస్తవానికి బీహార్ అంటేనే కొన్ని అంశాలకు దేశవ్యాప్తంగా పేరుంది. అలాంటి వాటిని ఎదుర్కోవాలన్నా, లాలూ ప్రసాద్ యాదవ్ లేదా ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ లాంటి వారిని ఎదుర్కోవాలన్నా అగ్రెసివ్గా ఉండే సమ్రాట్ చౌదరినే బీజేపీ ఎంపిక చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే బీహార్ తొలి బీజేపీ సీఎం అయిన ఇతర పార్టీ నుంచి చేరిన వ్యక్తిగా నిలుస్తారు సమ్రాట్ చౌదరి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సీఎం అయిన వ్యక్తిగా కూడా రికార్డు సాధిస్తారు. ఈ నేపథ్యంలో అసలు సమ్రాట్ చౌదరి ఎవరు, ఎందుకంత సంచలన వ్యక్తిగా మారారు అనేది చూద్దాం. సమ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న తారాపూర్లో పుట్టారు. బీహార్లో ప్రధాన సామాజిక వర్గమైన ఖైరీ వర్గానికి అంటే ఓబీసీ వర్గానికి చెందినవారు. ఈయన తల్లి పేరు పార్వతీదేవి కాగా తండ్రి శకుని చౌదరి. వీరి స్వస్థలం ముంగేర్ జిల్లా తారాపూర్ బ్లాక్లోని లఖన్పూర్. ఇక సమ్రాట్ చౌదరి తండ్రి శకుని చౌదరి గతంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, తల్లి పార్వతీదేవి తారాపూర్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే సమ్రాట్ చౌదరి ఫ్యామిలీకి బలమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పవచ్చు. అదే సమయంలో సమ్రాట్ చౌదరి తండ్రి శకుని చౌదరి గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1990లో ఆయన పేరు ఒక సంచలనం. ఆయన పేరుకు తగినట్టుగానే రాజకీయం చేసేవారనే పేరు కూడా ఉంది. ఆయన సమతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ఇక బీహార్లో కీలక పార్టీగా ఉన్న ఆర్జేడీలో ఆయనకు చాలా ప్రాధాన్యం ఉండేది. లాలూ ప్రసాద్ యాదవ్తోనూ సత్సంబంధాలు ఉండేవి. అయితే ఆ తర్వాతి కాలంలో లాలూతో వివాదాలు ఏర్పడినా కొన్నాళ్ల తర్వాత మళ్లీ కలిశారు. అయితే 1995లో బీహార్లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శకుని చౌదరి ఆర్జేడీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. 1995 ఎన్నికల్లో తారాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సచ్చిదానంద సింగ్ పోటీ చేశారు. ఆర్జేడీ తరపున శకుని చౌదరి పోటీకి దిగారు. ఆ సమయంలో సచ్చిదానంద మీటింగ్పై గ్రెనేడ్లతో కొంతమంది దాడులు చేశారు. ఈ ఘటనలో గాయపడిన సచ్చిదానంద సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 30 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో ప్రధాన నిందితుల్లో ఒకరు శకుని చౌదరి. ఆ తర్వాత ఇదే ఘటనకు రిలేటెడ్గా మరికొన్ని ఘటనలు కూడా జరిగాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. కొన్నాళ్ల తర్వాత ఈ కేసుల్లో నిందితుల పాత్రపై అంటే శకుని చౌదరితో పాటు మరికొందరిపై ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు అసంపూర్తిగానే మిగిలింది. ఇక ఆ ఘటన తర్వాత ఆ ఎన్నికను నిలిపివేయాలని అప్పట్లో బీజేపీ డిమాండ్ చేసినా ఆ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శకుని చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా శకుని చౌదరి కుటుంబం బీహార్ రాజకీయాల్లో అనేక సంచలనాలకు, ఆరోపణలకు కారణమైందని చెప్తారు. శకుని చౌదరి పార్వతీదేవులకు 5గురు సంతానం కాగా వారిలో సమ్రాట్ చౌదరి 3వ వారు. ఈయన తారానగర్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత చదువు ఆపివేశారని కూడా చెప్తారు. కానీ తన సర్టిఫికెట్లో మాత్రం మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టుగా ఉంటుంది. అయితే సమ్రాట్ చౌదరి ఎడ్యుకేషన్ విషయంలో చాలా వివాదాలు కూడా ఉన్నాయి. ఇక 1999లో అంటే 22 ఏళ్లకే రాజకీయంలోకి వచ్చిన సమ్రాట్ చౌదరి ఆర్జేడీలో చేరారు. తండ్రి రికమెండేషన్తో ఆర్జేడీలో చేరి వ్యవసాయ మంత్రిగా అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచారు. అంటే ఎమ్మెల్సీ కంటే ముందుగానే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2010లో పర్బట్ల నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి పదవి స్వీకరించారు. అయితే 2010 తర్వాత రబ్రీదేవికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నారు. చివరికి క్షమాపణ చెప్పాలని ఆర్జేడీ నాయకత్వం పట్టుబట్టడంతో 13 మంది ఎమ్మెల్యేల సహాయంతో ఆర్జేడీలో చీలిక తెచ్చేందుకు యత్నించారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ లాబింగ్ కారణంగా ఆ యత్నం ఫలించలేదు. దీంతో ఆయన బలవంతంగా ఆర్జేడీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్జేడీకి మంచి పోటీదారుగా ఉన్న జేడీయూలో చేరారు సమ్రాట్ చౌదరి. ఇక 2014లో జితిన్ రామ్ సీఎంగా చేసిన టైంలో సమ్రాట్ చౌదరి అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా చేశారు. ఆ సమయంలోనూ తన దూకుడు కారణంగా వివాదాలు ఎదుర్కొన్నారు. ఇక జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా కొన్నిసార్లు సమ్రాట్ చౌదరి వ్యాఖ్యలతో విభేదించేవారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చాలా ఫిర్యాదులు వచ్చేవి. అయినా వాటన్నింటినీ ఎదుర్కొంటూనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు సమ్రాట్ చౌదరి. ఇక పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో 2017లో బయటకు వచ్చారు.
అప్పట్లో నితీష్ కుమార్ బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించడం, వెంటనే మళ్ళీ విడిపోవడం, మళ్ళీ ఎన్డీఏలో చేరడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాను జేడీయూని వీడుతున్నానని చెప్పి బీజేపీలో చేరాడు సామ్రాట్ చౌదరి. వాస్తవానికి సామ్రాట్ చౌదరి తల్లిదండ్రులు పలుమార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీగా చేసినా అప్పటి వరకు బీజేపీ వైపు వారు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీని బద్ధశత్రువుగా భావించేవారు. అలాంటి అభిప్రాయం ఉన్న సమయంలో సామ్రాట్ చౌదరి బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. అదే సమయంలో తమ పార్టీకి బలమైన నాయకుడి కోసం వెతుకుతున్న బీజేపీ సామ్రాట్ చౌదరిని తనదైన శైలిలో ప్రోత్సహించింది కూడా. ఇక బీజేపీలో చేరిన తర్వాత కొన్నాళ్ల పాటు సాధారణ నాయకుడిగానే ప్రాధాన్యం దక్కించుకున్న సామ్రాట్ చౌదరి కొన్నాళ్లకే ముఖ్య నాయకుడిగా ఎదిగారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఓటర్లను కూడా ఆకర్షించారు. బీజేపీ కూడా సామ్రాట్ చౌదరిని ఈ కోణంలోనే ఎంకరేజ్ చేసింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో సామ్రాట్ చౌదరిని 2022లో ఎమ్మెల్సీని చేసింది బీజేపీ పార్టీ. కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేసింది కూడా. అప్పటి నుంచి సామ్రాట్ చౌదరి మరింత దూకుడు పెంచారు. ఆ సమయంలోనే రబ్రీదేవి వర్సెస్ సామ్రాట్ చౌదరి అన్నట్టు కొన్నాళ్ల పాటు రాజకీయ వాతావరణం వేడెక్కింది. తనకు సామ్రాట్ చౌదరి చిన్నతనం నుంచి తెలుసునని, కుర్రతనంలో అమ్మాయిలను వేధించేవాడని, చాలా పోకిరి వేషాలు వేశాడని ఆరోపించారు రబ్రీదేవి. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సామ్రాట్ చౌదరి. లాలూ ప్రసాద్ యాదవ్ను సుప్రీంకోర్టు నేరస్తుడిగా ప్రకటించిందని, దీంతో రబ్రీదేవికి ఏం చేయాలో అర్థం కాక తనపై అలాంటి విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపక్షాలు డి అంటే డి అనే పరిస్థితిలోకి వెళ్ళాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఇటు సామ్రాట్ చౌదరి ఇంటికి, అటు రబ్రీదేవి ఇంటికి భారీ బందోబస్తు కల్పించాల్సి వచ్చింది. ఇక సామ్రాట్ చౌదరి బీజేపీలో చేరడం వెనుక ఆయన తండ్రి శకుని చౌదరి పాత్ర ఉందని కూడా చెప్తారు. సామ్రాట్ చౌదరిని బీజేపీకి దగ్గర చేసేందుకే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీకి నష్టం చేశారని, ఆ పార్టీ చీఫ్గా ఉండి బీజేపీతో సఖ్యతగా వ్యవహరించారని కూడా చెప్తారు. కారణం ఏదైనా శకుని చౌదరి, సామ్రాట్ చౌదరి బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక 2025 ఎన్నికల సమయంలో సామ్రాట్ చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు కూడా. వ్యక్తిగతం కంటే కూడా సామాజిక పరంగా బలమైన వ్యక్తి కావడంతో బీజేపీ అగ్రనేత అమిత్ షా సామ్రాట్ చౌదరికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తాను హాజరైన ఎన్నికల ప్రచార సభల్లో సామ్రాట్ చౌదరిని వెంటబెట్టుకుని మరీ పర్యటించేవారు. తారాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ సామ్రాట్ చౌదరిని బిగ్ మ్యాన్ చేస్తానని హామీ ఇచ్చారు. అదే సభలో మాట్లాడుతూ సామ్రాట్ చౌదరిని గెలిపించాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామ్రాట్ చౌదరిని డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు అమిత్ షా. ఈ స్థాయిలో సామ్రాట్ చౌదరికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది బీజేపీ పార్టీ. ఇక అనుకున్నట్టుగానే ఆ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూలతో కూడిన ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లకు గాను 220 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది. 89 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. జేడీయూ 85 సీట్లను గెలుచుకోగా జేడీయూ పార్టీ 85 సీట్లను గెలుచుకుంది. అంతేకాకుండా కూటమిలోని చిరాగ్ పాస్వాన్ పార్టీకి 19 సీట్లు, హ్యామ్ఎస్కు 5 సీట్లు, ఆర్ఎల్ఎం పార్టీకి 4 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్పై 45,843 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీహార్లో బీజేపీ 89 సీట్లు గెలుచుకోవడంతో అప్పట్లోనే సామ్రాట్ చౌదరిని సీఎం చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జేడీయూపై కూడా ఆధారపడి ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో నితీష్ కుమార్ను సీఎం చేసిందని కూడా చెప్తారు. అయితే ఇక్కడే కొన్ని షరతులు కూడా విధించిందని, ఆ క్రమంలోనే ప్రస్తుతం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారని కూడా చెప్తున్నారు. ఇక బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సామ్రాట్ చౌదరిని హోంమంత్రిగా, డిప్యూటీ సీఎంగా చేసింది బీజేపీ పార్టీ. వాస్తవానికి సామ్రాట్ చౌదరి కంటే కూడా బీజేపీ పార్టీలో నిత్యానందరాయ్ సీనియర్గా ఉన్నారు. అయినప్పటికీ ఆయనను ఒప్పించి సామ్రాట్ చౌదరికే ప్రాధాన్యం ఇచ్చింది బీజేపీ పార్టీ. ఆ క్రమంలోనే బీహార్లో త్వరలోనే బీజేపీ పార్టీ మొత్తం కమ్మేస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఆ చర్చకు బలాన్ని ఇస్తూ తాజాగా నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి సీఎం అవుతారనే ప్రచారం కూడా మొదలైంది. ఆయన అభిమానులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కూడా. అదే సమయంలో బీహార్లో బీజేపీ పాగా వేసేందుకు సామ్రాట్ చౌదరికి ఇస్తున్న ప్రాధాన్యం కూడా ఒక కారణమని చెప్తున్నారు. ఇక రానున్న కాలంలో సామ్రాట్ చౌదరి అటు జేడీయూ కూసాలను, ఇటు ఆర్జేడీ కూసాలను కదిలిస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే బీజేపీ పార్టీ సామ్రాట్ చౌదరిని సీఎంని చేస్తుందని, ఒకవేళ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సామ్రాట్ చౌదరిని సీఎం చేయకున్నా రానున్న కాలంలో సామ్రాట్ చౌదరి ప్రాధాన్యం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఆర్జేడీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి జేడీయూ పార్టీ మీదుగా బీజేపీలోకి వచ్చి కీలక నేతగా ఎదిగారు. ఒకవేళ బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఎన్నికైతే దేశవ్యాప్తంగా సంచలనమే అని చెప్పవచ్చు. ఇక సామ్రాట్ చౌదరి ఆస్తుల విషయానికి వస్తే
2025 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సామ్రాట్ చౌదరికి 11 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇవి సామ్రాట్ చౌదరికి సంబంధించిన అంశాలు.